సముద్ర మథనం మీకు తెలుసు కదూ. ప్రస్తుత పరిస్థితుల్లో మన బ్రెయిన్లో జరుగుతున్నది కూడా అదే. ఇక్కడ దేవతలంటే పాజిటివ్ థాట్స్, రాక్షసులంటే నెగిటివ్ థాట్స్. హాలాహలం అంటే ఓవర్ థింకింగ్, స్ట్రెస్, జెలస్ లాంటి నెగిటివ్ ఎమోషన్స్. అమృతం అంటే క్లారిటీ, ఫోకస్, విక్టరీ లాగా. మరి కృష్ణ చెబుతున్నది సుఖం, దుఃఖం రెండూ అనివార్యం. సముద్ర మథనంలోనూ అదే జరిగింది. విషం వచ్చింది, వెంటే అమృతం కూడా. స్ట్రెస్ని తట్టుకోకుండా రన్అవే అయితే అమృతాన్ని మిస్ అవుతాం. ఎగ్జామ్లో టెన్షన్ హాలాహలమైతే అది తట్టుకుంటే వచ్చే నాలెడ్జ్, క్లారిటీ, విజయం అమృతం. కెరియర్లో వర్క్ లోడ్ హాలాహలమైతే అది తట్టుకుంటే వచ్చే బ్రేక్ త్రూ సక్సెస్ అమృతం. అంటే మనలోని సముద్ర మథనంని యాక్సెప్ట్ చేయగలిగితేనే మనకు నిజమైన అమృతం దొరుకుతుంది. స్ట్రెస్ వచ్చినప్పుడు దాన్ని తిప్పికొట్టొద్దు. నీలోని సముద్ర మథనం నుండి అది సహజంగా వస్తున్న విషం మాత్రమే అని గుర్తించు. దాన్ని తట్టుకుంటే క్లారిటీ, మళ్ళీ సక్సెస్ అనే అమృతం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఏ విషయాన్ని అంటే స్ట్రెస్, ఫెయిల్యూర్ లాంటి దేన్ని ఎదుర్కొంటున్నారో కామెంట్స్లో రాయండి. మీ వారికి వెంటనే షేర్ చేయండి. గుర్తుంచుకోండి, అది మీ సముద్ర మథనంలోని మొదటి ఫలితం మాత్రమే.